హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకు లైనింగ్ క్లాత్ అనేది తక్కువ పడుతుందండి. అలా లైనింగ్ క్లాత్ అనేది మనకు తక్కువ పడినప్పుడు అతుకులు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయండి. అలా అతుకులు అనేవి ఎక్కువ పడకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ అన్నీ నేను వీడియోలో షేర్ చేశానండి. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకొని చూసుకోవాలి, ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యి అతుకులు అనేవి తక్కువ పడతాయో నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ అన్నీ నేను షేర్ చేశానండి. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ముందుగా అయితే నేను పేపర్ పైన కట్ చేశానండి, ఈజీగా ఉండడానికి. అంటే కొత్త వారికి అర్థమయ్యే విధంగా ముందుగా నేను పేపర్ పైన కట్ చేసి చూపించానండి. పేపర్ పైన కట్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది తక్కువ ఉన్నా కానీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టి చూసేసుకుంటే మనకు అతుకులు అనేవి తక్కువ పడతాయండి. అందుకని చెప్పేసి నేను పేపర్ పైన ముందుగా కటింగ్ అనేది చేశాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి అతుకులు ఎక్కువ పడినా కూడా మనకి ఏ విధంగా అతుకులన్నిటి వేసుకొని ఇబ్బంది లేకుండా జాయింట్ చేసుకోవాలో అర్థమవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో ఒకసారి చూడండి. ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద లింక్ ఇస్తానండి. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తానండి.